హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్. వెల్కమ్ టు ఎన్ఎం మీడియా. నాగరపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాల మేరకు, ఆయన సూచనల మేరకు ఈ జనవాణి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఈ రోజుకి 5 రోజులు పూర్తి చేసుకుంది జనవాణి కార్యక్రమం. ఈ 5 రోజుల్లో కూడా సుమారుగా ఒక 50 అర్జీలు మనకు వచ్చాయి. ఆ 50 అర్జీల్లో కూడా 30 అర్జీలని మనం వాటిలన్నిటికీ కూడా పరిష్కారం చూపించడం జరిగింది. అలాంటి అర్జీల్లో ఒక ముఖ్యమైన అర్జీ ఏదైతే మంచినీటి సమస్యతో ఈ ఉపమాత పంచాయతీలో మన చిన్నీపాలెం గ్రామంలో మంచినీటి సమస్య ఉందని చెప్పి నిన్న రావడం, అక్కడికి మేము ప్రత్యేకంగా వెళ్ళి చూసిన తర్వాత మేము కూడా చలించాం. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఈ వరదల వల్ల ఆ నీళ్లు, మంచినీళ్ళన్నీ కూడా బురద నీళ్ళ కింద మారిపోయిన సందర్భం ఉంది. అవే తాగాల్సి వస్తుంది అని వాళ్ళు చాలా బాధపడినప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీలో ఉన్న సేవాగుణమే కావచ్చు, లేకపోతే అధ్యక్షుల సూచనలు ఎప్పుడూ 10 మందికి సహాయపడాలి, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ జనసేన ఉండాలి అనే సిద్ధాంతం మేరకు ఈరోజు ఆ నిలుపుడు గ్రామానికి జనసేన పార్టీ తరఫున, మన పార్టీ తరఫు నుంచి వాళ్ళకి మంచినీటి సరఫరా చేయిస్తున్నాం. ట్రాక్టర్లతో మంచినీళ్ళు పంపిస్తున్నాం. అలాగే ప్రతి సమస్యకి కూడా జనవాణిలో పరిష్కారం దొరుకుతుందని చెప్పి పెద్ద ఎత్తున చాలా గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మేము జనసేన పార్టీలో జాయిన్ అవుతామని చెప్పడం, ఈరోజు కొన్ని జాయినింగ్స్ కూడా జనసేన పార్టీలో ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా జనవాణి కమిటీ సభ్యులు, జిల్లా కార్యదర్శి అయినటువంటి ఆకేటి గోవిందరావు గారు, జిల్లా సహాయ కార్యదర్శి కురందా సప్పలరాజు గారు, అలాగే మన పాము గణేష్ గారు, ఎలమంచిలి చంద్రరావు గారు, పిక్కిస్వామి గారు, అలాగే రాజు గారు, రాజు బంగారి గారు, ఇలా అందరూ కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా వాళ్ళు నిరంతరం కూడా అందుబాటులో ఉంటూ పార్టీ కార్యాలయంలో ముందుకు తీసుకెళ్తున్నారు. వారిని మనస్ఫూర్తిగా పార్టీ తరఫు నుంచి అభినందిస్తున్నాము. ఇటువంటి జనవాణి కార్యక్రమం ఇంకా ప్రజలందరికీ కూడా తెలియాల్సి ఉంది. తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు. ఈ జనవాణిలోకి వచ్చి మీ యొక్క సమస్యని ఇక్కడ తెలియపరిస్తే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కడికి కూడా కూటమి ప్రభుత్వంలో మాకు పలానా పథకం అందలేదు, పలానా ఇబ్బంది ఉంది, లేకపోతే ఈ పలానా కంప్లైంట్ ఉంది మా ఊరికి, లేకపోతే కరెంటు సమస్య ఉంది, మంచి ఇటువంటి ఏమన్నా సరే కూటమి ప్రభుత్వంలో ప్రతిదీ కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మా యొక్క జనవాణి కమిటీ దగ్గరుండి ఆ యొక్క బాధ్యత తీసుకొని పూర్తి చేస్తుంది. నా నియోజకవర్గం నలుమూలల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు. ఇంకా ఇక్కడ జనవాణి జరుగుతుందని నిన్న పక్క నియోజకవర్గం తుని నుంచి కూడా కొంతమంది వచ్చి కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ జనవాణిలో పాల్గొని మీ సమస్యలు తెలియపరచండి. 99% ఆల్మోస్ట్ 100% స్ట్రైక్ రేట్తో ప్రతి సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మా జనవాణి కమిటీ సభ్యులకి, జనసేన పార్టీ నాయకులకి, అలాగే ఇది ప్రజలకి చేరవేసే విషయంలో మాకు సహాయపడ్డ మీడియా వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఛానల్కి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.